అనగనగా ఒక ఊరిలో 5 సంవత్సరాల చిన్నారి చిన్ను ఆహ్లాదకరమైన తోటలో ఆడుకుంటోంది. ఆమెకు తోడుగా ఉంది తను ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్ల. తోటలో రంగురంగుల పూలున్నాయి. పెద్ద వటవృక్షం నీడను ఇస్తుంది. కుక్కపిల్ల సీతాకోకచిలుకను తరుముతుంది. చిన్ను చేతిలో చిన్న బుట్ట పట్టుకుని పచ్చని గడ్డి పొదల మధ్య నడుస్తూ ఉంది. ఆకాశం నీలంగా ప్రకాశిస్తోంది. పూలతో నిండిన ఆ మైదానంలో కుక్కపిల్ల ఆనందంగా ఆమె వెంట నడుస్తోంది. చిన్ను త్రోవలో కాంతివంతంగా మెరుస్తున్న ఒడుగు నీటిని గమనిస్తుంది. చిన్ను నీటి ఒడుగు వద్దకు చేరి దాని అంచు దగ్గర కూర్చుంది. కుక్కపిల్ల కొద్ది దూరంలో నిలబడి హెచ్చరికగా మొరగడం మొదలుపెట్టింది. చిన్ను కుక్కపిల్ల ఆనందంగా ఉందనుకుంటూ నవ్వుతుంది. చిన్ను పట్టు కోల్పోయి నీటిలో జారిపడింది. మునిగిపోతున్న చిన్ను తన గౌను తడిపేసుకుంటూ ఒడుగు ప్రవాహంలో చిక్కుకుంది. వెంటనే కుక్కపిల్ల నీటిలోకి దూకి ఆమె వైపు ఈదుతూ వచ్చింది. దాని పళ్ళు ఉపయోగించి చిన్ను డ్రెస్ అంచును పట్టుకుని ఒడ్డుకు తీయడం మొదలుపెట్టింది. చిన్ను నీటిలో నుండి వచ్చి ఒడ్డుపైన కూర్చుని తడిగా ఉన్నా సురక్షితంగా ఉంది. ఆమె తన కుక్కపిల్లను గట్టిగా కౌగిలించుకుంది. పశ్చాత్తాపంతో కుక్కపిల్ల ముక్కుతో ఆమెను ప్రేమగా నాకుతుంది. సూర్యుడు అస్తమించిపోతూ ఆ దృశ్యానికి నిండుగా బంగారు కాంతిని నింపుతున్నాడు. చిన్ను తన ఇంట్లోకి చేరి తల్లి ఒడిలో కూర్చొని జరిగిన సంఘటనను చెబుతోంది. కుక్కపిల్ల ఆమె పక్కనే విశ్రాంతిగా ఉంది. తల్లి చిన్నును గట్టిగా కౌగిలించుకుని కుక్కపిల్లకు కృతజ్ఞతతో ఓ చిరునవ్వు ఇస్తుంది. స్నేహితులు, మనుషులు లేదా జంతువులైనా ఒకరిని ఒకరు కాపాడుకుంటారు. వారు చెప్పే హెచ్చరికలను విశ్వసించటం ఎంతో అవసరం.